వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. సాయంత్రం ప్రజాభవన్లో ఇద్దరు సీఎంలు సమావేశం అవుతారు. విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా భేటీ జరగనుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీలో విభజన సమస్యలు పరిష్కారం అవుతాయా, సమస్యల పరిష్కారంలో కేంద్రం పాత్ర ఏంటి, లెక్కలు తేల్చుకుందామంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావడం ఖచ్చితంగా శుభపరిణామమే. ఈ దిశగా మరి రెండు రాష్ట్రాల మధ్య ముడిపడి ఉన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి మార్గం చూపబోతున్నారు, ఈ అంశాలన్నిటికి సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత, ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ వైస్ చైర్మన్గా ఉన్న బెల్లయ్య నాయక్ గారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కిషోర్ కుమార్ రెడ్డి గారు డిబేట్లు జాయిన్ అవుతున్నారు. జ్యోత్స్న గారు, ఖచ్చితంగా ఇట్స్ రియల్లీ గుడ్ మూవ్. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కలవాలని అనుకోవటం, సానుకూలంగా ఇక్కడ ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అవటం, ఈరోజు చర్చకు సిద్ధమవుతుండడం, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఖచ్చితంగా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడొచ్చా? ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. ఒకటి విభజన హామీల ఇష్యూస్, కేంద్రం పాత్ర అనేది ఒక అంశం. రెండోది రెండు రాష్ట్రాలు తేల్చుకోవాల్సిన అంశాలు రెండో కీలకమైంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ముందరగా సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారం. నమస్తే. అయితే డెఫినెట్గా అంటే ఇప్పుడు మీ అందరికీ గుర్తుంటే 2014 నుంచి 2019గా ఉన్నప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సేమ్ సార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ అప్పుడు కూడా తీసుకున్నారు ఆయన, గుర్తుండుంటే. సో కాకపోతే అప్పుడు ఇక్కడి నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదు, దానికి కారణం ఎవరికీ తెలియదు. కానీ తర్వాత 5 సంవత్సరాలు మాత్రం నిజంగా కూడా ఒక రకమైనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చూసారు రెండు రాష్ట్రాలకి. ఆ రెండు రాష్ట్రాలకి అప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తుల మధ్య ఇబ్బందికర వాతావరణం లేదు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కానీ రాష్ట్రాల మధ్య కొన్ని ఈజీగా సాల్వ్ అయ్యేటువంటి అంశాలు కూడా సాల్వ్ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి చూసాం మనం అప్పుడు. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అలానే కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవాల్టి రోజున కొన్ని ఇష్యూస్కి సంబంధించి క్లారిఫికేషన్ తీసుకోవాలి, ఒక సొల్యూషన్స్ తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీ హ్యావ్ టేకెన్ అ స్టెప్ ఫార్వర్డ్. ఎందుకనంటే ఇప్పుడు చిన్న విషయాలండి, ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశం 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది సతీష్ గారు. దట్ ఈస్ రియల్ గా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశం అయితే రెండు రాష్ట్రాలు హ్యాపీగా కూర్చొని దాన్ని సాల్వ్ చేసేసుకోవచ్చు. పెద్దగా అది అంటే చాలా పెద్ద ఇష్యూ కాదు అది. ఇప్పుడు సరే విద్యుత్ బకాయిలు అంటారా, సరే కొంచెం డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి, కానీ దానికి సంబంధించి కోర్టు రూలింగ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఉద్యోగుల బదిలీలు తీసుకుంటే మాత్రం దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అక్రాస్ ద టేబుల్, నిజంగా కూడా మాట్లాడుకొని చేసుకోగలిగినటువంటి ఒక అంశం. అలానే తీసుకుంటే మనం ఇప్పుడు షెడ్యూల్ 9-10 సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేకపోతే మన శిలాబేడ కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కూర్చొని మాట్లాడుకుంటే, నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో కూర్చొని మాట్లాడుకుంటే రిజాల్వ్ కానటువంటి అంశాలు ఉండవు. కొంచెం డిఫరెన్సియేషన్స్ రావచ్చు, అండ్ దిస్ కుడ్ బి ది ఫస్ట్ మీటింగ్ నేను అనేది అది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇవాళ రోజున ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాలకి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో, నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యులు ఎవరు కూడా తెలంగాణకు నష్టం కావాలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి నష్టం కావాలో అని ఎవరు ఆలోచించారు. ఎందుకనంటే ఖచ్చితంగా కూడా అందరం కూడా రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి. కానీ ఇంతకు ముందర ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఒక రకమైనటువంటి విభజించు పాలించు అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు తీసుకెళ్లారండి. ఇప్పుడు ప్రాంతం బేస్డ్ గా మేము రాజకీయాల్లోకి రాలేదు సతీష్ గారు, అలానే కులం బేస్ గాను మతం బేస్ గాను మేము రాజకీయాలకు రాలేదు. సో దీస్ ఆర్ ఆల్ అంటే మాకు ప్రజా సంక్షేమం ప్రజా శ్రేయస్సు ముఖ్యం కాబట్టి ఆ దిశగానే మా ప్రతి అడుగు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు అని అంటే 10 సంవత్సరాలు అయిపోయింది, విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా కూడా మనం వాటి గురించి మాట్లాడుకోవడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అది. సో ఖచ్చితంగా ఇవాళ కూర్చొని మాట్లాడితే ఎక్కడో అక్కడ ఐస్ బ్రేక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా ఒక పాజిటివ్ వేలో మనం ముందరికెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు కేంద్రంలో కూడా మేము భాగస్వామ్యులుగా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీగా కావచ్చు, మా ప్రభుత్వం అక్కడ మాది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేను ఏమంటున్నాను సతీష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఒక ప్రాబబ్లీ కంపేర్ టు అర్లియర్ టైమ్స్ వీ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎడ్జ్ అంటాను. రైట్. బెల్లయ్య నాయక్ గారు,
మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్? గత 10 ఏళ్ళు అయిపోయింది, అంతకు ముందు కూడా మేము ఇనిషియేటివ్స్ తీసుకున్నామని జ్యోత్స్న గారు చెప్తున్నారు. బట్ 2019 నుంచి 2024, అలాగే 2018 నుంచి 2023 ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. ఇక్కడ కూడా గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒకసారి భేటీ అయ్యారు, అధికారుల లెవెల్లో 2-3 సమావేశాలు జరిగాయి. కానీ కొన్ని ఇష్యూస్కి సంబంధించి అనుకున్నంత స్థాయిలో అది సార్ట్అవుట్ కాలేదు. బట్ వేరేజ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో అటు ఆంధ్ర భవన్ విభజనకు సంబంధించి కథ కొంత సుఖాంతం అయింది, వివాదం పరిష్కారం అయిపోయింది. తెలంగాణ భవన్ని కొంత స్టార్ హోటల్ తరహాలో కొంత చాలా ఎన్హాన్స్డ్గా కట్టాలని ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రులు ఇంకా కూర్చోబోతున్నారు. ప్రధానంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆస్తుల విభజన, పంపిణీ, ఉద్యోగుల బదిలీలు, అలాగే విద్యుత్ బకాయిలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. షెడ్యూల్ 9 and 10కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ షీలాబేడి కమిటీ వేశారు ఆస్తుల పంపిణీ విభజన పైన. అవి కూడా కొన్ని సార్ట్అవుట్ అయ్యాయి, కొన్ని సార్ట్అవుట్ కానీ ఆ వాతావరణం అయితే ఉంది. వీటన్నిటికీ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందా? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సతీష్ గారు, మీకు, జ్యోత్స్న గారికి, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, 10 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్, నమస్కారం. ఒక మంచి ప్రయత్నం అయితే మొదలైంది 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీకు తెలుసు. గత 10 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్యన చట్టం ప్రకారం పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలని ఇరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలని పరిష్కరించుకోకుండా గత ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని రాజకీయ ప్రయోజనాలు పొందడం కోణంలో ముందుకు పోవడం వల్ల నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మేము ఆలోచిస్తున్నది ఏంటంటే రాష్ట్రాలుగా విడిపోదాం అని ముందు ఏదైతే నినాదం ఇచ్చి 2 రాష్ట్రాలుగా ఏర్పడి తెలుగు జాతి ప్రజలుగా కలిసి ఉందాం అనే నినాదంతో మేము ముందు పనిచేసినటువంటి పరిస్థితి. ఇవాళ 9th షెడ్యూల్లో దాదాపు 90కి పైగా కార్పొరేషన్లు ఉంటాయి. 68 కార్పొరేషన్లు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు. ఆ విభజన కూడా జరగలేదు, అట్టే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 10th షెడ్యూల్లో ఆల్మోస్ట్ 142 సంస్థలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 100కు పైగా సంస్థల్లో ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు, ప్రాబ్లం లేదు. అవి కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి ఉద్యోగుల సమస్య ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి దాదాపు ఒక విద్యుత్ శాఖలోనే 1800కు పైన ఉద్యోగులు ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. కాబట్టి అన్ని సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్య పరిష్కారం జరగలేదు. నాయకత్వ స్థానంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ పరిష్కారం జరగనటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు, కేసీఆర్ గారు ఎన్నిసార్లు కూర్చున్నా వాళ్ళు డిన్నర్ చేసుకొని, లంచ్ చేసుకొని వెళ్ళిపోయినరే తప్ప ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం చొరవ జరిగిందని అయితే నేను అనుకోవట్లేదు. అధికారుల స్థాయిలో దాదాపు 30 సార్లు సమావేశాలు జరిగినాయి. ఈ 30 సార్లు జరిగినటువంటి సమావేశాల్లో కూడా అంగీకారం అయినటువంటి సంస్థల్ని కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల విభజన జరగనటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవన విభజనకు సంబంధించినటువంటి అంశం ఒక కొలికి తీసుకొచ్చి ఒక క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. మైనింగ్ కు సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ భేటీలోనైతే ఇబ్బంది లేనటువంటి సంస్థలన్నిటికి సంబంధించినటువంటి విభజన పూర్తవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఆబ్జెక్షన్ లేనటువంటి సంస్థలు ఏవైతున్నాయో అవి ముందు విభజన జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మొదటి ప్రాథమికంగా డిస్కషన్ జరగడం, ఆబ్జెక్షన్స్ అధికారుల స్థాయిలో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఆబ్జెక్షన్ లేనటువంటి సంస్థల్ని పూర్తిగా ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు 2 రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఉన్నాయి. కృష్ణా నది వివాదం ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో చర్చించుకుంటే ఒక పరిష్కారం దొరికేటటువంటి పరిస్థితి ఉంటది. ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ చర్చకు వచ్చి ప్రాథమికంగా విభజన చట్టంలో ఉండి సమస్యలు లేనటువంటి ఆబ్జెక్షన్ అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఆబ్జెక్షన్ లేనటువంటి సంస్థల విభజన ఇవాళ పూర్తి అవుతుందని అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆబ్జెక్షన్ ఉన్నటువంటి వాటికి 1కి 2 దఫాలు 3 దఫాలు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మేమే వదులుకుంటాం, వాళ్ళే వదులుకుంటారు అనేటటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. భద్రాచలానికి సంబంధించి ఒక క్రిటికల్ సమస్య తెలంగాణ రాష్ట్రం, భద్రాచలం ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక 5 గ్రామ పంచాయతీలు ఆ భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో కూర్తా ఉన్నారు. ఎందుకంటే టౌన్ దాటితే బయట ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఒక 5 గ్రామ పంచాయతీల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆబ్జెక్షన్ చెప్తారని చెప్పి నేను
పోను. కాబట్టి అది అడిగేటటువంటి, అది కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ప్రధానంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఇప్పుడు ఉద్యోగులు, ఇప్పటిదాకా తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టుగా ఉద్యోగులు అవసరం లేకుండా వాళ్ళను టార్చర్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. శీలాబేడి కమిటీ ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, మిగతా సూచనలు కావచ్చు. రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ నుంచి పూర్తిగా తమ రాజధానిని ఆంధ్రప్రదేశ్ కు మార్చుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ గతంలో కేటాయించినటువంటి బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. బహుశా వాటిని కూడా ఉపయోగపెట్టారు. ఇందాక జోత్స్న గారు అన్నట్టు ఉద్యోగుల ఇష్యూ కొంచెం గట్టిగా కూర్చుంటే, సరైన ఇనిషియేటివ్ తీసుకుంటే అది పెద్ద మేజర్ ఇష్యూ కాదు. అట్స్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో సర్దుబాట్లు చేసుకునే స్థాయి ఇష్యూనే. సతీష్ గారు, అసలు ఏది మేజర్ ఇష్యూ కాదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కూర్చున్నప్పుడు ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. ప్రపంచంలో చాలా జటిలమైనటువంటి సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఒక పాజిటివ్ వాతావరణంలో కూర్చోవాలి. కాబట్టి ఒకరి మీద ఒకరు పై ఎత్తు ఎట్లా ఇస్తాం, ఎట్లా రాజకీయ లబ్ధి పొందుతాం అనేటటువంటి యాంగిల్లో కూర్చునేటటువంటి చర్చలు ఫలితాలు ఇవ్వవు. కానీ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోని పూర్తిగా ప్రజలకు ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తి స్థాయిలో విభజించి తెలంగాణకు రావాల్సినటువంటి తెలంగాణను తీసుకొని వాటిని బలోపేతం చేసుకోవడం మీదనే ఫోకస్ చేస్తున్నాం మేము. కాబట్టి ఘర్షణ వాతావరణం ఆంధ్రప్రదేశ్ తో మాకు లేదు, అటువంటి ఆలోచన కూడా మా ప్రభుత్వానికి లేదు. రైట్. కిషోర్ కుమార్ రెడ్డి గారు, రెండు రాష్ట్రాలు ఇనిషియేటివ్ తీసుకున్న గతంలో కూడా మీరు చాలా సందర్భాలు అన్నారు, రెండు రాష్ట్రాలు కూర్చోవాలి, ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి, మీరు తేల్చుకుంటే అటు కేంద్ర పాత్ర సులువు అవుతుందని. బట్ అవునన్నా కాదన్నా ఇలాంటి ఇష్యూస్ నేపథ్యంలో విభజన జరిగింది 10 ఏళ్ళు అయింది కాబట్టి మీరు పెద్దన్నే వీళ్ళిద్దరికి, అంటే మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అంశాలు కూడా ఇందులో కొన్ని ఇమిడి ఉన్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం మీరు చేయాల్సిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీ నుంచి ఎలాంటి సహకారం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే జోష్న గారికి, బెల్ల నాయక్ గారికి, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీరు అన్నట్లుగా, అండ్ ఇప్పుడు జోష్న గారు మాట్లాడారు, బెల్ల నాయక్ గారు మాట్లాడారు, ఇద్దరు చెప్పింది ఒకటే విషయం. ఇప్పుడు ఏ విషయంలోనైనా కానీ కింది నుంచి ఇరు పార్టీల నుంచి ఒక కన్సెన్సస్, ఏకాభిప్రాయం వచ్చింది అనుకోండి, అది ఒకే విషయంలో రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం అనుకున్నట్లుగా షెడ్యూల్ 9లో ఒక 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు, అక్కడ ఒక 23 ఇక్కడ ఒక 30 పైగా సంస్థల్లో ఏకాభిప్రాయం లేదు, మిగిలిన వాటిలలో అంత బానే ఉంది అని. ఇప్పుడు ఈ 50 సంస్థలే ఉన్నాయనుకోండి, ఇందులో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏదైనా, ఈ రెండు రాష్ట్రాలు, ఇద్దరు రాష్ట్రాల రిప్రజెంటేటివ్స్ ఇప్పుడే మొన్నే ఎన్నికై వచ్చారు, లెజిటిమసీ ఉంది. ఈ విషయంలో కూడా అంతగా పెద్దగా ఎర్లియర్ గా కాంట్రవర్షియల్ గా ఏమీ లేదు. సో వీరిద్దరికి ఒక చరిత్ర అనేది లేట్ చేయబట్టి, అంటే బీఆర్ఎస్ వారు ఉన్నప్పుడు అది వేరే సంగతి ఉంది, కానీ ఒక చరిత్ర అనేది లేట్ చేయబట్టి, ఎటువంటి అనిమాసిటీ అంటాం కదా ఇద్దరి మధ్యలో, ఇది లేదు చేయబట్టి, ఒక స్టాండ్ బేసిస్ మీద వీళ్ళిద్దరు ఏదో ఫైట్ చేసుకున్నది లేదు చేయబట్టి, ఒక మంచి వాతావరణంలో కూర్చుని ఈ సంస్థలన్నిటి విషయం మీద కానివ్వండి, ఇంకా ఇతరత్ర విభజన విషయాల మీద ఏదైనా కానివ్వండి, పంపకాల విషయం మీద ఇద్దరు కూర్చుని మాట్లాడుకోగలిగితే, రెండు సైడ్ల ఆఫీసర్లతోటి కొంచెం క్రియేటివ్ గా సొల్యూషన్స్ తీసుకురాగలిగితే సొల్యూషన్ చాలా సుగమం అవుతుందండి. దాని మీదుగా ఏదైనా ఇందులో కేంద్రం చేయవలసి ఉంది అని అన్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెల్ల నాయక్ గారు చెప్పారు, ఇప్పుడు కొన్ని ఏది పంచాయతీలు ఇప్పుడు ఆంధ్రాలోకి 5 గ్రామ పంచాయతీలు తెలంగాణ షిఫ్ట్ చేశారు. ఎందుకంటే అది భద్రాచలం కానుకునే ఉన్నాయి, భద్రాచలం టౌన్ కానుకునే ఉన్నాయి అవి. ఎగ్జాక్ట్లీ అండి. సో ఆ విషయంలో ముందుగా అసలైతే వీరు ఇరువురు ఒకవేళ దాని మీద డిసిషన్కి వచ్చారనుకోండి, సర్టన్ గా ఇద్దరికి అభ్యంతరం లేనప్పుడు అదే విషయాన్ని కేంద్రం నోటిఫై చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి వాటిల్లో ఇరువురు ఒక ఏకాభిప్రాయానికి వస్తే కేంద్రం చేయగలిగే పనులు ఈజీగా చేయగలుగుతారు. కానీ దీంట్లో రాజకీయం ఇమిడి ఉంది, ఇద్దరు కొట్టుకుంటున్నారు అన్న అభిప్రాయంలో మిగిలిపోయి ఉంటే మాత్రము మధ్యవర్తిగా వచ్చి తానే చేయి పెట్టి సాల్వ్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో మిగిలినవన్నీ కూడా వీళ్ళిద్దరు ధోరణి చూసేటప్పుడు ఆ వాతావరణం కనిపించట్లేదు. ఏదో కొంత సార్ట్ అవుట్ చేద్దాము, ఒక హెల్దియర్ అట్మాస్ఫియర్ రెండు రాష్ట్రాల మధ్య ఉండాలన్న ఒక దృఢ నిశ్చయం అయితే కనిపిస్తోంది, ఒక దృక్పథం కనిపిస్తోంది ఇద్దరు ముఖ్యమంత్రుల్లో. ఎగ్జాక్ట్లీ అండి. అంతకుముందు ఇప్పుడు విభజన జరగడం అనేది మీకు తెలిసిందే కదా, విభజన అంటేనే విడిపోయాము అని. అది అయిపోయిన వెంటనే ఇద్దరు కలిసి సఖ్యతతో కూర్చుని
విషయాల మీద ఎమ్మటే కంక్లూజన్ కి రావాలి అని అంటే కూడా దానికి కొంచెం సమయం ఉంటది. ఎందుకంటే పొలిటికల్ స్టాండ్ కూడా అప్పటి వరకు తీసుకున్న స్టాండ్స్ కిను ఇది కాస్త విరుద్ధంగా అనిపిస్తుంది. అవును, నిన్నటి వరకు విడిపోవాలి అన్నవారు ఇప్పుడు సడన్ గా ఒకటే రోజు విభజన అయిపోగానే సడన్ గా కూర్చుని ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించినట్లయితే అప్పుడున్న పార్టీలైనా గానీ అది కొంచెం రాజకీయంగా దెబ్బతీసే అవకాశం ఉంది అన్న ధోరణిలో వాళ్ళు బిహేవ్ చేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి కలిపి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కూడా మొన్న June 2తో అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. సో ఒక కొంచెం ఫైనాలిటీ అనేది సమయం కూడా ఇది చేకూర్చింది. సో ఇంకా ఇవి పొడిగింపుగా నడిపించుకుంటూ ఇది ఎందుకంటే ఇరు రాష్ట్రాలకి నష్టం అండి. ఇప్పుడు డెవలప్మెంట్ వైపు మనము ముందుకు వెళ్ళాలి అని అంటే సంస్థలే కానివ్వండి, ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి, ఎప్పుడు ఉన్న ఈ చిచ్చుల మీదే మన సమయం కానివ్వండి, ఎనర్జీస్ కానివ్వండి, వీటిని ఫోకస్ చేయడం వల్ల ఎవరికీ లాభం లేదు. సో యాజ్ క్విక్లీ యాజ్ వీ కెన్ గెట్ త్రూ, అంటే ఎంత త్వరగా ఈ విషయాలని మనము సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళగలిగితే ఇరు రాష్ట్రాలకి మంచిది. అదే ధోరణిలో ఇద్దరు కలుస్తున్నారని అనిపిస్తోంది, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా. అది ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ మీటింగ్ కి మాత్రం. దాని తర్వాత ఇంకా అందులో నుంచి వచ్చిన వాటి గురించి తర్వాత మళ్ళీ అవుట్కమ్ ఏం చర్చించుకున్నారు, వేటిపైన ఒక ఏకాభిప్రాయానికి వచ్చారనేది ఖచ్చితంగా మీటింగ్ తర్వాత మనకు అవుట్కమ్ వస్తుంది, దానిపైన మనం మాట్లాడదాం. జ్యోత్స్న గారు, మనం తెలుసు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా తొలి క్యాబినెట్ మీటింగ్లోనే 7 మండలాలని కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం, 7 మండలాలు కలపడం ఇదంతా జరిగింది. అడపాదడపా తెలంగాణలో బీఆర్ఎస్ కానీ కొన్ని పార్టీలు ఈ ఇష్యూని మధ్యలో రేజ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే 5 గ్రామాలు మేము అడుగుతామని నేరుగా ఇప్పుడు బెల్లయ్య నాయక్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. అవి భద్రాచలం టౌన్కి ఆనుకుని ఉన్న గ్రామాలు. అంటే నేను వెళ్ళాను, ఈ భద్రాచలంలో ఒక స్ట్రీట్, అంటే ఒక స్ట్రీట్కి అటువైపు ఉన్న ఇల్లుల వాసాలు అంటాం కదా, ఇల్లులన్నీ వేరే ఆంధ్రప్రదేశ్కి చెందినవి, ఇవన్నీ తెలంగాణకు చెందినవి. అంటే దూరం ఏమీ లేదు, ఇదే మధ్యలో ఒక రోడ్డే దూరంగా ఉంది. బట్ 5 గ్రామాలకు సంబంధించి ఒక సానుకూలంగానే స్పందించవచ్చు అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బెల్లయ్య నాయక్ గారు. నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు అదే అంటున్నాను. సో డిస్కషన్స్ కి కూర్చున్నప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అనేటువంటివి మాట్లాడతాం. ఇందాక మాట్లాడినప్పుడు అంటే ఇది వరకు ఒక ఘర్షణ వాతావరణంలో, అంటే నేను విషయం చెప్తాను, ఎప్పుడు అంటే అప్పుడు కూడా మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ అని అంటున్నాను సతీష్ గారు. 14-19లో ఘర్షణ వాతావరణం మానించేం లేదు. ఎందుకో చెప్తాను, ఎందుకనంటే ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని, సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. ట్రూగా మాట్లాడితే నిజంగా కూడా తెలంగాణ కావాలనుకున్నాం, కొట్లాడినాం, అందరం కొట్లాడినాం. ఎవరు కొట్లాడలేదు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొట్లాడారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కొట్లాడారు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కొట్లాడారు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కొట్లాడారు. రాష్ట్రం కోసం అందరం మాట్లాడాము. కానీ ఒకసారి రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత ఏ రోజున కూడా వైషమ్యాలు అనేటువంటివి ఏమి ఉండవండి. కాకపోతే మీరు గమనిస్తే ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది అని అంటే, ఆ మాట ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడేటప్పుడు కూడా ఎందుకు వచ్చింది అని అంటే, ఒక పార్టీని టార్గెట్ చేస్తూ, ఉద్యమ సమయంలో కూడా తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ మాత్రమే కేసీఆర్ ముందరికెళ్ళాడు. కారణం ఏంటి? నాకు రేపు పొద్దున తెలుగుదేశం నుంచి థ్రెట్ ఉంది అనేటువంటిది ఆలోచన చేసు. సరే, నేనేమంటానంటే రాజకీయం నువ్వేమన్నా చేసుకో, ఇవాళ వన్స్ యూ గెట్ ఇన్ టు ది గవర్నమెంట్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది నిజంగా కూడా నేను చూస్తుంటే చాలా అంటే ఎక్కువ ఏమి ఇబ్బందులు ఉండకపోతుండొచ్చు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ఏమి ఎక్కడ కూడా డిఫరెన్సెస్ రావు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చాలా కొంచెం ఇట్లా ఉంటారు కావచ్చు, అట్లా ఉంటారు కావచ్చు అని మాట్లాడుతున్నాను. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇది రాజకీయ భేటీ కానే కాదు, ఇది అడ్మినిస్ట్రేటివ్ భేటీ. అడ్మినిస్ట్రేటివ్ భేటీ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి, తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి అనేటువంటిది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడతారు. కన్సర్న్ మినిస్టర్స్ కూర్చుంటున్నారు, కన్సర్న్ అఫీషియల్స్ కూర్చుంటున్నారు, లెక్కలు పత్రాలతో మాట్లాడతారు. అక్కడైతే తన మన పరా భేదం ఏమి ఉండదండి. రాష్ట్రానికి ఇది కావాలి, దీనికి సంబంధించినటువంటి ఎక్కడ దెర్ ఇస్ ఎ డెడ్ లాక్, నేను అనేది అది డెడ్ లాక్ ఎక్కడుంది, దాన్ని ఎట్లా మనం బ్రేక్ చేద్దాం. ఇప్పుడు నిజంగా కూడా మీరు అంటున్నారు భద్రాచలానికి సంబంధించి ఆ రోజున 7 మండలాలు అడగడానికి కూడా కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇవాళ ఒకవేళ ఏదన్నా ఇఫ్ దెర్ ఈజ్ ఏమంటారంటే థాట్ ప్రాసెస్ దాని మీద వస్తే వినడానికి ఏం అభ్యంతరం ఉంటుందండి? వినడానికే, మాట్లాడుకోవడానికే కదా. నేను ఏమంటానంటే ఇందాక నేను ఐ వాస్ టెల్లింగ్, అప్పుడు నరసింహన్ గారు గవర్నర్ గారు ఆ టైంలో ఆల్మోస్ట్ 3 నుంచి 4 సార్లు కూర్చున్నారు. ఆయనే మధ్యలో పాపం కూర్చున్నామని మాట్లాడిచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఉమ్మడిగా ఆయన హీ వాస్ ది గవర్నర్ ఆల్సో. సో అట్లాంటి పరిస్థితుల్లో
ఎక్కడా కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలని మనం ఏ రోజున కూడా మాట్లాడలేదు. ఇవాళ కూడా రాష్ట్రాలకు సంబంధించిన అంశాల మీద మాత్రమే డిస్కషన్ జరుగుతుంది. బట్ మేము చాలా కమిటెడ్ గా ఉన్నాము, చాలా కమిటెడ్ గా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలి. ఏవైతే చిన్న చిన్నపాటి డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ అన్ని కూడా సమసిపోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ఇవాళ రోజున మీటింగ్ అటెండ్ అవుతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఫుల్ అండ్ ఫైనల్ గా ఏమీ ఉండదు సతీష్ గారు. ఇవాళ ప్రిలిమినరీగా మనం ఇబ్బందులు ఉన్నాయనేటువంటి తెలుసుకుంటాం. సో దానికి సంబంధించి ఎలా ముందరికెళ్ళాలి అనేటువంటిది ఒక కార్యాచరణ. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అన్నట్టు అప్పుడు గవర్నర్ నరసింహన్ ఇనిషియేటివ్ తీసుకుని మీటింగ్ పెట్టారు, చూసాం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఒకసారి కలిశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. ఒకసారి ఏముందండి, ఇళ్ళకు కూడా వెళ్ళి బిర్యానీలు తిన్నారు. అంటే కాదు కదా, మీరు అన్నట్టుగా ఈ తరహా సమావేశం అంటే ఈ తరహా మీటింగ్ అఫీషియల్ గా ఈ ఇష్యూస్ మీద కలుస్తున్నాం అని చెప్పిన మీటింగ్ ఒకటే అయ్యింది. రెండోది అధికారుల లెవెల్లో 2-3 మీటింగ్స్ అయ్యాయి. అందులో 1-2 ఇరిగేషన్ సంబంధించి అవి అయ్యాయి. బెల్లయ్యనాయక్ గారు అంటే ఖచ్చితంగా ఇక్కడితోనే అంతా అయిపోదని, బట్ ఏదైనా కొంత సార్ట్ అవుట్ అయ్యే విషయంలో కొంత సీరియస్నెస్ ఉంటుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రుల సమావేశాలు అయ్యాయి కానీ కొన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ కాలేదు, మేజర్ ఇష్యూస్ అలాగే ఉన్నాయి. సతీష్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విభజన సమస్యల మీద కూర్చొని మాట్లాడుకుందామని ఉత్తరం రాయడం జరిగింది. అవును. వెంటనే మా ముఖ్యమంత్రి స్పందించి దాని మీద కూర్చొని మాట్లాడుకుందాం అనేటటువంటి నిర్ణయం తీసుకుని ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మేము సానుకూలంగా ఉన్నాం కాబట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు కాబట్టి రాష్ట్ర సమస్యలు మాట్లాడరు. ఇది వ్యక్తిగతమైనటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న బిర్యానీ మీటింగ్ లాంటిది కాదు. ఇది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి విషయం. వీళ్ళు ఖచ్చితంగా నాకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ విభజనలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి అంశాన్ని, చట్ట ప్రకారం పరిష్కరించుకోవాల్సిన ప్రతి అంశాన్ని ఆబ్జెక్షన్స్ లేని, అందుకనే నా మొదటి రిమార్క్స్ లోనే చెప్పాను, ఆబ్జెక్షన్స్ లేని అధికారుల స్థాయిలో జనరల్ గా మొదటి దఫా చర్చలు జరుగుతాయి. అధికారుల స్థాయిలో జరిగినటువంటి చర్చలో క్లియర్ గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లను, కార్పొరేషన్లను కూడా ఇప్పుడు 9th 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి కార్పొరేషన్లను ఎందుకు విభజించుకోలేకపోయినాం? ఎందుకంటే రాజకీయ నాయకత్వానికి గతంలో చిత్తశుద్ధి లేదు. అందులో ప్రధానంగా తెలంగాణను పాలించినటువంటి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేదు. ఆయనకు ఒక పొలిటికల్ గా కూడా ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పటిదాకా మా బీజేపీ మిత్రుడు చెప్పినట్టుగా ఆ రోజు తెలంగాణను దాదాపు 10-15 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాము, కొట్లాడాము. ఇప్పుడు కనుక నిర్ణయం తీసుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనేటటువంటి భయం కూడా ఉంటే ఉండొచ్చు కాక. కానీ ఒక్కసారి విభజన జరిగిన తర్వాత, ఒకసారి 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత 2 రాష్ట్రాల మధ్యన పంపకాలకు సంబంధించిన అంశాలని పరిష్కరించుకోవాల్సినటువంటి స్థానంలో ముఖ్యమంత్రిగా తాను కూర్చున్న తర్వాత వాటిని పరిష్కరించాలి కదా. అది చేయకపోతే ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఇప్పుడు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ముద్రేసుకున్నాడు కదా కేసీఆర్ గారు. ఇలా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇబ్బంది పరిస్థితి, ఆస్తుల పంపకాలు జరగనటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? ఒక సౌభ్రాతృత్వ వాతావరణంలో కూర్చుంటే పరిష్కారం అవుతుంది. మనం ఏ ఎజెండా మీద కూర్చొని మాట్లాడుకుంటాం అనుకుంటున్నామో ఆ ఎజెండా ప్రాథమికమైనటువంటి మొదటి అంశంగా పెట్టుకొని ఒక పాజిటివ్ దాన్ని పరిష్కరించుకోవాలని కూర్చున్నప్పుడు, అందుకనే అన్నాను మా ఊర్లలో మా హరీష్ రావు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్డీఏలో చక్రం తిప్పుతున్నారు, చంద్రబాబు నాయుడు బలం లేకుండా ఎన్డీఏ మనుగడకు అవకాశం లేదు, ఇదే మంచి అవకాశం, 7 మండలాలు తీసుకున్నారు కదా, మీరు అడగాలి రేవంత్ రెడ్డి అని. ఒక్క మాట చెప్తా సతీష్ గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండు హరీష్ రావు? కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నాడా? లేకపోతే నోటికి తాళం తప్పేసుకున్నాడు? సో నేను ఏమంటున్నా అంటే, మీకు చేత కాలేదు, యు ఆర్ హైలీ ఇన్ఎఫిషియెంట్. ఇప్పుడు బెల్లయ్య చెప్పినట్టుగా దే ఆర్ హైలీ ఇన్ఎఫిషియెంట్. అది ప్రజలు ప్రూవ్ చేసిండ్రు. మీకు సంబంధం లేనండి. ఇందాక ఒక మాట చెప్పారండి, కార్డియల్ ఎన్విరాన్మెంట్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, ఎవరు ఎవరికి వ్యతిరేకం కాదు సతీష్ గారు. వీళ్ళు వ్యతిరేకం అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం చేశారు. నేను అదే చెప్తున్నా, ఆంధ్రాకు ఎవరు వ్యతిరేకం కాదు, తెలంగాణకు ఎవరెవరు వ్యతిరేకం కాదు, మా రాష్ట్ర సమస్యల పట్ల మేము మాట్లాడతాం అంతే. సో అట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక కార్డియల్ ఎన్విరాన్మెంట్ లో ఇవాళ రోజున చర్చలు జరుగుతున్నప్పుడు ఎంతో కొంత ముందరికి వెళ్తాయి. ఏదన్నా చిన్న చిన్న పార్టీ ఇబ్బందులు ఉంటే కేంద్రం ఉంది. రైట్. మీరు అన్నట్టుగా డివిజన్ జరిగిన తర్వాత రాజకీయ పరమైన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అప్పుడు క్రియేట్ అయ్యాయి. కానీ ప్రజల మధ్య ఎప్పుడు కూడా సృహద్భావ వాతావరణమే ఉంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి అన్నట్టుగా తెలుగు జాతి మనది,
నిండుగా వెలుగు జాతి మనది అన్నది ఆయన లైను. బట్ ఆయన ఒకటి యాడ్ చేశారు, తెలుగు జాతి మనది నిండుగా రెండుగా వెలుగు జాతి మంది అన్నారు. ఆ వాతావరణం ఉంది. బట్ ఇది సమస్యల పరిష్కారం దిశగా ఈ అడుగులు అనేవి ఈ వాతావరణాన్ని మరింత బెటర్ వేలో వెళ్ళాలని మనం కోరుకుందాం. బెల్లనాయక్ గారు ఏదో మాట్లాడుతున్నారు సార్. సతీష్ గారు, అందుకని మేమేమంటాం అంటే ఇప్పుడు ఎజెండానే విభజన సమస్యల చర్చ. అవును, ఇది బిర్యానీ మీటింగ్ కాదు. Yes. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూర్చున్న బిర్యానీ మీటింగ్ లాంటి మీటింగ్ కాదు. Yes, sir. ఇది ఎజెండానే ఇరు ముఖ్యమంత్రులు పెట్టుకున్నది. విభజన 9th 10th షెడ్యూల్ నుంచి మొదలు పెడితే, Absolutely. ఉద్యోగుల సమస్య నుంచి మొదలు పెడితే, నీళ్ల సమస్య నుంచి మొదలు పెడితే అన్ని సమస్యల మీద ప్రాథమికంగా చర్చ జరిగేటటువంటి మీటింగ్, ఫోకస్డ్ గా దాని మీద డిస్కస్ జరిగే మీటింగ్. అవును. దాంట్లో సమస్యలు లేని వాటిని వాళ్ళు పరిష్కరించుకునే మీటింగు. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ మాకు కొన్ని సలహాలు ఇస్తుంది, మీరు 7 మండలాలు అడగండి, 8 మండలాలు అడగండి అని. నేను అంటున్నాను, ఆ రోజు 7 మండలాలు కలుపుతున్నప్పుడు వ్యతిరేకించింది ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు. నేను ఆ రోజు ఉద్యమ సంస్థ ఉన్న తెలంగాణ ఉద్యమకారులు చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ గారు వ్యతిరేకించలేదు, నామకే వాస్తే ప్రొటెక్ట్ చేసి సైలెంట్ అయిపోయాడు. కానీ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా దానికి కావాలని చెప్పి అడిగి గాని తీసుకున్నటువంటి సందర్భం గాని, ప్రయత్నం చేసినటువంటి సందర్భం గాని, టిఆర్ఎస్ పోరాటం చేసినటువంటి సందర్భం గాని లేదు. ఆఫ్ ది రికార్డ్ ఆ రోజు కేసీఆర్ చెప్పింది ఏందే, ఏమన్నా మాటలు చెప్పిందంటే మీకు అది కూడా చెప్తున్నాను. అవునాయా, అంతకుముందు 1956 లో కలిసినప్పుడు ఆ మండలాలు ఏమన్నా మనకున్నాయా, దాని గురించి ఎందుకు మాట్లాడతారు? ఆ ప్రజా సంఘాల వాళ్ళకేం తలకాయ లేదు, తోకలేదు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు. ఓపెన్ గా ఇది కామెంట్లు చేసినటువంటి పాసాన్స్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో రాజకీయ లబ్ధి పొందుదామనే గుణమే తప్ప వాళ్ళకేమి ఈ సమస్యలు పరిష్కరించి ప్రజల మధ్యన వైషమ్యాలు లేకుండా ప్రజల ముందుకు అభివృద్ధి చెందాలి అనే కిషోర్ గారు తెలంగాణ ముందుకు పోవాలనే కోణం ఉందని నేను అనుకోవట్లేదు. రైట్ కిషోర్ గారు, ఒకటే ఎజెండా, రాజకీయాలు లేవు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలే ఇక్కడ కీలకం అని చెప్తున్నారు. నిజంగా ఇందాక జ్యోత్స్న గారు అన్న, బెల్లనాయక్ గారు అన్న, ఇది అధికారిక సమావేశం, స్ట్రైట్ టు ద పాయింట్. మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఈ వాతావరణం చూస్తున్నప్పుడు కొన్ని సమస్యలు సార్ట్ అవుట్ అయ్యే వాతావరణం క్రియేట్ అవ్వచ్చా? దాదాపుగా తప్పనిసరిగా అవుతుందనే ఊహిస్తున్నామండి. ఒకటి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రుల్లాగా వ్యవహరిస్తే, ముందు రాజకీయాన్ని ముందు పెట్టకుండా రాష్ట్రాలను ముందు పెడితే చాలా సమస్యలు వాటికి అవే సాల్వ్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఆ హృద్భావ వాతావరణంలో డిస్కస్ చేస్తే పెద్ద విషయాలు ఏమి కాదు. ఇంతకుముందు జ్యోత్స్న గారు కూడా అన్నారు, బెల్లనాయక్ గారు కూడా అన్నారు, ఎన్నో పెద్ద పెద్ద క్లిష్టమైన సమస్యలు కూర్చుని డిస్కస్ చేసుకుంటే దేశాల మధ్య ఉన్నవి కూడా చాలా సాల్వ్ చేయగలిగారు. విభజనలు అనేవి దేశాలే విభజింపబడ్డాయి, రాష్ట్రాల విషయంలో అసలు పెద్ద విషయమే కాదు, భారతదేశంలోనే కాబట్టి పెద్ద విషయమే కాదు. ఇక్కడ ఏమైందంటే విభజన అయిన తర్వాత ఈవెన్ చంద్రశేఖరరావు గారు కానీ మన దగ్గర నుంచి ఒక పార్టీ నాయకుడి నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించడము కొంచెము తక్కువగా కనిపించింది. అంటే ఇంకా అంతకుముందు విభజన జరగక ముందు ఏవైతే అంశాలని కొంచెం ఎమోషనల్ గా, పొలిటికల్ గా వాడగలిగామో అవే ఆ విధంగానే కంటిన్యూ చేయాలన్న ధోరణిలో వారు వెళ్ళారు. చేయబట్టి ఇవి సమస్యలు జటిలమవుతూ వచ్చాయి, లేదా సాల్వ్ అవ్వకుండా మిగిలిపోయాయి. అదే ఇప్పుడు ఈ మెడలు వంచే కార్యక్రమం అంటుంటారు. ఏది మాట్లాడినా కానీ నేను ఒక్క విషయం చెప్తాను, మన యాటిట్యూడ్ ని బట్టి ఉంటుందండి. ఎవరి మెడలు ఎవరు వంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్రమే కానివ్వండి, రాష్ట్రమే కానివ్వండి, పక్క రాష్ట్రమే కానివ్వండి, ఏదైనా కానీ ఒకరు మెడలు వంచి సాధించాలి. ఇప్పుడు హరీష్ రావు గారు అన్నారు చూసారా, మీకు అక్కడ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారికి ఇది ఉంది చేయబట్టి మీరు కేంద్రం మెడలు వంచి ఇప్పుడు 7 మండలాలు తీసుకురాగలుగుతారు అన్న టైప్ లో ఆ భాష ఏదైతే ఉందో ఆ భాషతోటి పూర్తిగా నాశనం అయిపోయింది అసలు 10 సంవత్సరాల్లో కూడా. మీరు ఈ రోజు చూడండి ఎన్నో సమస్యలు. ఇక్కడ యాటిట్యూడ్ కాదు, కమిట్మెంట్, అలాగే కార్డియల్ మేనర్, ఎగ్జాక్ట్లీ అవి ప్రివేల్ అయితే చూడండి ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎన్నో విషయాలు, కేంద్రం రాష్ట్రం విషయాల్లో కూడా ఇప్పుడు మోడీ గారు వస్తుంటే గో బ్యాక్ మోడీ అని చెప్పి ఆ వాతావరణంలో మేము మెడలు వంచి మేము ఒక విషయాన్ని సాధిస్తామే కాదు, కానీ అవతల వారిని ఏదో మెడలు వంచి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చి మరీ సాధించాము అన్న విధంగా కనిపించాలి రాజకీయంగా. ఆ విషయం నుంచి ఈ రోజు మీరు చూస్తున్నారు, ఇప్పుడు నైని బ్లాక్ ఉంది, ఇది ఒడిశాలో మన సింగరేణికి వచ్చింది. ఆ విషయంలో నిన్న ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సే కానివ్వండి, ఫారెస్ట్ క్లియరెన్సే కానివ్వండి ఒడిశా ప్రభుత్వం ఇచ్చింది. నిన్ననే కిషన్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడారు. లేకపోతే మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయాలే కానివ్వండి, ఎప్పటి నుంచో పౌరులు కష్టపడుతున్న విషయాలే కానివ్వండి, లేకపోతే మన రాష్ట్రానికి ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్న దగ్గర ఐపీఎస్ ఆఫీసర్ల కొరత ఉంది.
ఆ కొరత గురించి అని చెప్పి మాట్లాడితే ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం గురించే కానివ్వండి, ముందుగా టెంపరీగా, దాని తర్వాత పర్మనెంట్ గా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో డిస్కషన్స్ అవుతాయి. అంటే పాలిటిక్స్ ని పక్కకు పెట్టి, మళ్ళీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ లో ఏమీ తక్కువ చేయలేదు మీరు. మీకు తెలుసు, పోలీస్ కేసులు కూడా వచ్చింది కాంగ్రెస్ వారు రాష్ట్రంలో, ఇది రిజర్వేషన్ల మీద మార్పుడు వీడియోలు అని అంటే కూడా. కానీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వమే కానీ, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, ఆ విషయాలే రాజకీయాలు, ఎన్నికలే, దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు మంచిదే. అందుకే అంటున్నాను, ఒక పాజిటివ్ వాతావరణం ఉంది కాబట్టి సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశం. అలాగే ఎన్డీఏలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. అలాగే కేంద్రంతో తెలంగాణ రాష్ట్రం సంబంధాలు కూడా సత్సంబంధాల ధోరణి ఉంది కాబట్టి ఇది మంచి వాతావరణం. ఖచ్చితంగా పరిష్కారం దిశగా అడుగులు పడాలని మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ బెల్లనాయక్ గారు, థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.